రాష్ట్రంలో పండుగ పూట ప్రమాదాలు జరుగుతున్నాయి. 2 రోజుల్లో 5గురు చనిపోయారు. నిన్న ఉదయం అత్తపూర్లో పతంగి ఎగురవేస్తూ తనిష్క్ అనే బాలుడు మృతి చెందాడు. నాగోల్లో 4 అంతస్తుల భవనం పైనుంచి పడి 13 ఏళ్ల బాలుడు శివప్రసన్న చనిపోయాడు. అల్వాల్లో యువకుడు ఆకాశ్ మృతి చెందాడు. లంగర్ హౌస్ లో చైనా మాంజా మెడకు తగిలి ఆర్మీ జవాన్ కోటేశ్వరరావు చనిపోయాడు. ఇక జోగిపేటలో కరెంటు వైర్లకు అడ్డుకున్న గాలిపటం తీసేందుకు ప్రయత్నిస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. రాష్ట్రంలో పండుగ పూట ప్రమాదాలు జరుగుతున్నాయి. 2 రోజుల్లో 5గురు చనిపోయారు. నిన్న ఉదయం అత్తాపూర్లో పతంగి ఎగురవేస్తూ తనిష్క్ అనే బాలుడు మృతి చెందాడు. నాగోల్లో 4 అంతస్తుల భవనంపై నుంచి పడి 13 ఏళ్ల శివప్రసన్న చనిపోయాడు. అల్వాల్లో యువకుడు ఆకాశ్ మృతి చెందాడు. లంగర్ హౌస్ లో చైనా మాంజా మెడకు తగిలి ఆర్మీ జవాన్ కోటేశ్వరరావు చనిపోయాడు. ఇక జోగిపేటలో కరెంటు వైర్లకు అడ్డుకున్న గాలిపటం తీసేందుకు ప్రయత్నిస్తూ ఒక వ్యక్తి మృతి చెందాడు. రాష్ట్రంలో పండుగ పూట ప్రమాదాలు జరుగుతున్నాయి. 2 రోజుల్లో 5గురు చనిపోయారు. నిన్న ఉదయం అత్తపూర్లో పతంగి ఎగురవేస్తూ తనిష్క్ అనే బాలుడు మృతి చెందాడు. నాగోల్లో 4 అంతస్తుల భవనంపై నుంచి పడి 13 ఏళ్ల శివప్రసన్న చనిపోయాడు. కాల్వాల్లో యువకుడు ఆకాశ్ మృతి చెందాడు. లంగర్ హౌస్ లో చైనా మాంజా మెడకు తగిలి ఆర్మీ జవాన్ కోటేశ్వరరావు చనిపోయాడు. జోగిపేటలో కరెంటు వైర్లకు అడ్డుకున్న గాలిపటం తీసేందుకు ప్రయత్నిస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, పతంగుల ప్రమాదాలకు సంబంధించి డీటెయిల్స్ అండి. ఎస్ చంద్రిక, పండుగ వేళ కొన్ని కుటుంబాల్లో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా పతంగులు ఎగురవేస్తూ బిల్డింగ్ పై నుండి పడి కొందరు మృతి చెందగా తాజాగా లంగర్ హౌస్ ప్రాంతానికి సంబంధించి ఆర్మీలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి బండి పైన వెళ్తున్న క్రమంలో లంగర్ హౌస్ ఫ్లైఓవర్ పైన బండి మీద వస్తుంటే చైనా మాంజా, ఎందుకంటే చైనా మాంజాని నిషేధించాలని ఇప్పటికే చాలా వరకు చెప్తున్నప్పటికీ కూడా చాలా దుకాణాల్లో చైనా మాంజాకి సంబంధించిన అమ్మకాలు సాగుతున్నాయి అనడానికి ఇదే నిదర్శనం చెప్పుకోవచ్చు. ఇదే ఫ్లైఓవర్ ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఈ ఫ్లైఓవర్ మీద నుండి విధులు ముగించుకొని ఆర్మీ ఏదైతే పనిచేస్తున్నటువంటి కోటేశ్వర రెడ్డి అనే వ్యక్తి తిరిగి ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో బండిపై వస్తున్నాడు. బండిపై వస్తున్న క్రమంలో ఒక్కసారిగా పతంగులు ఎగురవేస్తున్న క్రమంలో ఆ చైనా మాంజా అనేది అతని మెడకు తగిలింది. మెడకు తగిలిన తర్వాత ఇక్కడనే కూతవేటు దూరంలోనే ఆ మిలిటరీకి సంబంధించిన హాస్పిటల్ కూడా ఉన్న నేపథ్యంలో ఇక్కడికి తీసుకెళ్లడం జరిగింది. సో అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. సో చాలా వరకు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మొత్తము ఈ 2 రోజుల వ్యవధిలోనే దాదాపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 5గురు మృతి చెందారు. నిన్న అత్తాపూర్ సంబంధించి తనిష్క్ అనే ఒక బాలుడు గాలిపటం ఎగురవేస్తూ ఇంటిపైన గాలిపటం ఎగురవేస్తున్న క్రమంలో అక్కడే అతను దాన్ని ఎగురవేస్తూ ముందుకు వెళ్ళి అక్కడ ఉన్న కరెంట్ సంబంధించి విద్యుత్ షాక్తో మృతి చెందిన ఘటన. దాంతోపాటు నాగోల్లో సేమ్ గాలిపటము బిల్డింగ్ పైన పతంగి ఎగురవేస్తూ బిల్డింగ్ పైన నుండి కింద పడి 13 ఏళ్ల శివప్రసన్న మృతి చెందిన ఘటన. దాంతోపాటు అల్వాల్లో ఆకాష్ అనే వ్యక్తి కూడా మృతి చెందిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. అల్వాల్ సంబంధించి ఆకాష్ వాళ్ళ తండ్రి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం అందుతుంది. సో పండగ వేళ ఒక విధంగా అందరూ సంతోషంగా ఉంటే మరొక వైపు ఇలాంటి విషాద ఛాయలు కొన్ని కుటుంబాల్లో మాత్రము అలుముకున్న సిచ్యువేషన్. దీంతో పాటు ఇటు సంగారెడ్డి సంబంధించి జోగిపేటలో ఆ పతంగి ఎగురవేస్తున్న క్రమంలో అది కరెంటు వైర్లకు చిక్కుకుంది అని ఆ కుమారుడు తండ్రికి చెప్పిన నేపథ్యంలో దాన్ని తీసిద్దాము అని వెళ్ళిన తండ్రికి సంబంధించి కరెంట్ షాక్ కొట్టి జోగిపేటలో మృతి చెందిన పరిస్థితి. సో ప్రస్తుతానికి మనం విజువల్స్లో చూడొచ్చు. ఇదే ఇలాంటి చైనా మాంజాలకు సంబంధించి ఇవి చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అంటే ఇదే మాంజాలు, అంటే ఇలాంటి తరహా చైనా మాంజా ఘటనలోనే జవాన్ ఏదైతే ఆర్మీలో పనిచేసే కోటేశ్వర రెడ్డి ఇదే ఫ్లైఓవర్ పైన ఇదే విధంగా పతంగి ఏదైతే ఎగురవేస్తున్న క్రమంలో చైనా మాంజా అతని తలకి ముఖ్యంగా ఈ థ్రోట్కి తగిలిన కారణంగా మృతి చెందాడు అనేది వైద్యులు చెప్పిన పరిస్థితి. సో ఓవరాల్గా హైదరాబాద్ సంబంధించి ఈ 2 రోజుల పండగ వేళ గాలిపటాలు ఎగరవేస్తూ అనుకోవచ్చు. ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి పడి విద్యుత్ షాక్ తగిలి చాలా వరకు మృతి చెందిన ఘటనలకు సంబంధించి ఇప్పటికైతే 5 రిజిస్టర్ అయ్యాయి. దీంతో పాటు అచ్చంపేట సంబంధించి మరొకరు మృతి చెందినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. దాదాపుగా గాలిపటాలు ఏదైతే ముఖ్యంగా యువత కావచ్చు, చిన్నపిల్లలు ఎక్కువగా గాలిపటాలు ఎగరవేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇదే విధంగా బిల్డింగ్లకు పైకి వెళ్ళి గాలిపటాలు
ఎగురవేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా హైట్గా ఆ పతంగి ఎగరాలి అనే ఒక ఉద్దేశంతో బిల్డింగ్స్ పైకి వెళ్ళి గాలిపటాలు ఎగురవేస్తున్న నేపథ్యంలో అవి చాలా ప్రమాదకరంగా, అంటే ఒకవైపు చైనా మాంజా ఉపయోగించడం వల్ల అవి మనుషులకి ఈ విధంగా త్రోట్కి తగలడం వల్ల కట్ అయ్యి మరణిస్తున్న ప్రమాదాలు అయితే, దాంతోపాటు ముఖ్యంగా ప్రమాదకరంగా బిల్డింగ్ల పైన, అంటే ఆ ఫెన్సింగ్ ఏదైతే ఉంటుందో పైన టోటల్ రూఫ్ పైకి ఎక్కి ఆ ఫెన్సింగ్ కూడా చూసుకోకుండా గాలిపటాలు ఎగురవేస్తున్న ఆ మూడ్లో ఉండి కింద పడి మృతి చెందిన ఘటనలు కూడా రిజిస్టర్ అయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఇదే దృశ్యాలు నగరంలో చాలా చోట్ల కనిపిస్తున్నాయి. చాలా ప్రమాదకరంగా, అంటే పండగ వేళ కుటుంబంలో విషాద ఛాయలు, ఊహించని ఘటనలు ఈ విధంగానే చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదకరము అని తెలిసినప్పటికీ కూడా చాలా వరకు ఆ మెజర్స్ పాటించకుండా, కొన్ని జాగ్రత్తలు కూడా పాటించకుండా ఈ విధంగా గాలిపటాలు ఎగరవేస్తున్న కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తానికి 2 రోజుల పండగ సంబంధించి ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లకు సంబంధించి రిజిస్టర్ అయిన కేసులకు సంబంధించి మాత్రం దాదాపు 5గురు మృతి చెందారు. 5గురు మృతిలో కూడా, అంటే ఇటు జవాన్స్ సంబంధించి ఏదైతే ఆర్మీలో పనిచేస్తున్నటువంటి కోటేశ్వర్ రెడ్డి మాత్రము కేవలము చైనా మాంజా కారణంగానే, ఒకవైపు చైనా మాంజాలకు సంబంధించి నిషేధం విధించాలి, అలాంటి అమ్మకాలు జరపొద్దు అంటున్నా కూడా చాలా వరకు ఇల్లీగల్గా హైదరాబాద్లో కొన్ని మార్కెట్స్లో ఇంకా ప్రమాదకరమైన చైనా మాంజాకు సంబంధించిన అమ్మకాలు జరుగుతున్నాయి అనేది మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయిపోయింది. కేవలము ఆ చైనా మాంజా కారణంగానే అతడు బైక్పై వెళ్తున్నాడు. చాలా వరకు హెల్మెట్ ధరించినప్పటికి కూడా, హెల్మెట్ ఉన్నా కూడా ఇక్కడ ఆ థ్రోట్ దగ్గర కొంతవరకు గ్యాప్ ఉంటుంది. ఆ థ్రోట్ దగ్గరే కోటేశ్వర్ రెడ్డికి కూడా కట్ అయిపోయింది. సో కట్ అయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు. కొంతవరకు సీరియస్గా ఉంది అని వైద్యులు చెప్పిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందిన పరిస్థితి. అయితే చైనా మాంజా కారణంగానే ఇతను మృతి చెందాడు అనేది కొంతవరకు ప్రైమరీగా ఎస్టాబ్లిష్ అయిన పరిస్థితి. మొత్తానికి పండుగ వేళ చాలా వరకు కొన్ని కుటుంబాల్లో విషాద ఛాయలే తలుముకున్నాయి. మొత్తానికి హైదరాబాద్ సంబంధించి మాత్రము 5గురు, అంటే ఇటు ఆర్మీలో పనిచేసేటువంటి వ్యక్తి చైనా మాంజా కారణంగా మరణిస్తే, మిగతా వారు పతంగులు ఎగురవేస్తూ గాలిపటాల మూడ్లో ఉండి బిల్డింగ్ పై నుండి పడి మృతి చెందడం కావచ్చు, విద్యుత్ షాక్కి గురై మృతి చెందిన ఘటనలకు సంబంధించి మొత్తము 5 అయితే ఇప్పటికీ నోటీస్ అయిన పరిస్థితి హైదరాబాద్ నగరంలో నెలకొంది. ఖచ్చితంగా ఈ చైనా మాంజా సంబంధించిన అమ్మకాలపైన అధికారులు ఇంకాస్త సీరియస్గా ముందుకెళ్లి వీటిని నిషేధించాలని చెప్పడంతో పాటు ముఖ్యంగా ప్రమాదకరంగా గాలిపటాలు ఎగరవేయొద్దు అనే సూచనలు మాత్రం పెద్దలు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నగరంలో నెలకొంది. చంద్రిక.